హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలన యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేయించెను. 2వ దినవృత్తాంతములు 29 మొదటి 3 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 2 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పండుగనిచ్చిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపయు క్షేమము ఆశీర్వాదం సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే హిజ్కియాకి 25 years ఓల్డ్. ఆ వయసులో యవన ప్రాయం. తండ్రి అయిన అహాజు రాజుల కుటుంబం అని మరింతగా దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. మరి ఇతను కూడా అలా వ్యతిరేకంగా జీవించవచ్చు కదా, యవనేచ్ఛలతో పరులు తీయచ్చు కదా. ఎంతోమంది యవనస్తులు లోకం, పాపం, అమ్మాయిలు, సిగరెట్లు, డ్రగ్స్ ఇలాంటి వాటికి ఫ్రెండ్స్ రకరకాలుగా అలవాట్లు పడి సహజీవనం అని ఇలాంటి పిచ్చిలో ఉంటున్నారు. కానీ హిజ్కియా అయితే అలా లేడు. తండ్రి భయభక్తులకు వెళ్ళిన వాడు కాడు. మా తండ్రి వల్లనే పాడైపోయానండి, మా తల్లి వల్లనే పాడైపోయానండి అంటానికి తండ్రి భయభక్తులకు వెళ్ళిన వాడు కాడు. దేవుని మందిరంలోనే అన్ని ఆచారాలు పాటించిన వాడు, మందిరాన్ని పాడు చేసిన వాడు. అలాంటి వాడు కడుపున పుట్టిన హిజ్కియా 25 ఏళ్ళు వచ్చేసరికి దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయముతో, చూడండి అక్కడ మెజర్మెంట్ చూడండి. బట్టను కొలవడానికి ఏం వాడతారు? గజం బద్ద వాడతారు. ఎస్. కనుక స్థలం కొనడానికి టేప్ వాడతారు. ఇక్కడ భక్తిని కొలవడానికి దేవుడు దావీదు అనే టేప్ వాడుతున్నాడు. మెజర్ చూడండి. దావీదు వలె యథార్థ హృదయం కలిగి దేవుని దృష్టికి అడుగులు వేశాను అని. ఫ్రెండ్స్, నా హృదయం దేవుడు ఇప్పుడు పరిశీలన చేస్తాడు. ఈ యవనుడు దావీదు వలె అడుగులు వేస్తాడు అనే సంగతి ఎప్పుడు దేవుడు చూశాడో హిజ్కియాని బహుగా ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకని హిజ్కియా తన తండ్రి మందిరం పాడు చేస్తే ఆ మందిరం ఆయన బాగు చేశాడు. ఎస్. దేవుని మందిరంలో దేవుని ఆరాధన జరిగేటట్టుగా, పరిశుద్ధమైనటువంటి నైవేద్యం జరిగేటట్టుగా అన్ని విషయాలతో జాగ్రత్త తీసుకున్నాడు, ప్రక్షాళన చేశాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి అవగాహన చేసుకోవాలా, పాడైపోయిన దేవుని మందిరాన్ని, నా హృదయాన్ని దేవునికి ఇస్తే దేవుడు బాగు చేస్తాడు. అక్కడి నుంచి దేవునికి ఇష్టంగా ఉండాలి తప్ప దేవునికి అయిష్టమైన వాటిని మన హృదయాలు ప్రతిష్ఠించకూడదు. లోకానికి, పాపానికి చోటు ఇవ్వకూడదు. ఫ్రెండ్స్, ఒక్కసారి అవగాహన చేసుకో. నీ హృదయం ఎలా ఉంటుంది? దావీదు వల్ల దేవుడు అంటే పడి చచ్చిపోయే మనసు. దేవుని మహింపరచాలా, దేవుని ఆరాధించాలా. నీ హృదయం దేవుని ఆలయం. ఇందులో దేవునికి ఇంపార్టెన్స్ ఉందా, లోకానికి ఇంపార్టెన్స్ ఉందా? ఒక్కసారి ఆలోచించు. దేవుని పని ఏమైనా చేస్తున్నావా? ఎస్. దేవుని యొక్క పరిచర్య ఏమైనా చేస్తున్నావా? సువార్త ఏమైనా చేస్తున్నావా? దేవునికి ఇష్టంగా అడుగులు వేస్తున్నావా? లోకాన్ని విడిచిపెట్టి ప్రభువు వైపు అడుగులు వేస్తున్నావా? లేదా ఎప్పుడైనా నీ హృదయాన్ని దావీదు వలె ఎలా సరి చేసుకోవాలని ఎందుకు ఆలోచించకూడదు? హిజ్కియా వలె యథార్థ హృదయంతో అడుగులు వేయాలని ఎందుకు నేను తీర్మానం తీసుకోకూడదు? అలా అడుగులు వేశాడు కాబట్టి హిజ్కియా బహుగా వర్ధిల్లాడు. ఆ దేశం బహుగా అతడు చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదించి వృద్ధిలో చేశాడు. నీ చేసే ప్రతి పనిని దేవుడు వృద్ధిలో చేయాలని కోరుకుంటున్నావా? అయితే దేవునికి దగ్గరగా దావీదు వలె యథార్థ హృదయం కలిగి దేవునిలో అడుగులు వేయి. దేవుడిని దీవిస్తాడు. ప్రార్థన. ఆశ్చర్యకర వందనాలు. హిజ్కియాల, దావీదుల నీకు దృష్టికి యథార్థంగా మీరంటే పడిచచ్చే మనసు, ప్రేమించే మనసు, నీ పరిచయం చేసే మనసు, సువార్త సాటే మనసు ప్రతి ఒక్కరు దయచండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. హిజ్కియా వలె ఎవరు వారి హృదయాన్ని సెటిల్ చేసుకుంటున్నారో వరిదిల్లాలా, చేసే ప్రతి పనులు వరిదిల్లా, ఇటు పరిశుద్ధంగా జీవించాలా, ఇటు ఆత్మీయంగా బలపడాలి, అనేకులను బలపరచాలి, అనేకులు నీ ప్రేమను చాటాలా. అంతేకాదు నాయన, జాబ్స్ ఇవ్వండి, యాక్ట్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి నాయన. అద్భుతంగా ఫైనాన్షియల్ మెరాకిల్స్ చేయండి. ఏసునామములో హిజ్కియాకి ఎలా చేయనిదలో ఎలా సఫలపరిచావో ప్రతి బిజినెస్ మ్యాన్ దీవించండి, ప్రతి బిజినెస్ బిడ్డలను కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, కృపకు పాత్రలుగా చేయండి. ప్రతి వారం అవసరాలు తీర్చండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీలకు క్షేమైన సుప్రసవాలు ఇవ్వండి, జాబ్స్ ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, నెమ్మదిని పెళ్లి కానీ పెళ్ళి అవ్వాలా ఆయన అన్ని విషయాలు దీవెన పొందాలి, కృపనివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం జయమనిచ్చి నడిపించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం నుంచి సిద్ధపడదాం. అంతేకాదు బాప్తిస్ కార్యక్రమాలని ఇప్పటి నుంచే ప్రేయర్ చేసుకుని బాప్తిసాలు సిద్ధపడేవాళ్ళు సిద్ధపడండి.